హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పల్స్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ అన్వి. ప్రజెంట్ మనతో పాటు స్టేషన్ గన్పూర్కి సంబంధించిన జెడ్పీటీసీ ఎవరైతే ఇవాళ 500 మందితో ఇవాళ బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది. సో ఇవాళ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు చేరారు ఏంటి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి, ఈరోజు నార్మల్గా ప్రతిపక్షంలో నుంచి అధికార పార్టీలోకి చాలామంది జాయిన్ అవుతారు, కానీ ఇక్కడ రివర్స్ జరిగింది. అధికారం నుంచి ప్రతిపక్షాలకి జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణాలు ఏంటి సార్? మా స్టేషన్ గన్పూర్లో ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ గత 40 సంవత్సరాల నుంచి కడియంశేరి గారు అనేవారు అన్ని రకాల పదవులు అనుభవించారు. తెలంగాణ ఉద్యమం లోపల భారీ నీటిపారుదల గిడ్డంగుల ఒక సమైక్యవాదిగా ఒక మంత్రిగా ఉన్నాడు. ఆ రోజుల్లో మేము కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ జెండా పట్టుకొని మేము ఆ జెండా పట్టుకున్న పాపానికి ఇళ్ళల్లో కూడా పండుకొని రోజులు ఉన్నాయి మావి. అట్లాంటి వాడు తెలంగాణ ఉద్యమం లోపల భాగంగా ఎమ్మెల్యేలు ఎంపీలు పదవులకు రాజీనామా చేసిన రోజు సమైక్యవాదిగా ఇతను పోటీలో నిల్చొని ఆ రోజు తెలంగాణ వాదాన్ని అణచి డాక్టర్ విజయరామారావు అనే వ్యక్తిని ఆ రోజు ఉద్యమ నాయకుడిని ఓడించి సమైక్యవాదిగా ఆయన మళ్ళీ బరిలోకి వచ్చిండు. తర్వాత అభివృద్ధి అంటే నేనంటే గన్పూర్ అని ఆయన చాలా విషయాలు చెప్పుకుంటారు. కానీ వాస్తవంగా ఏంటంటే గన్పూర్ అన్ని రకాలుగా వెనుకబడిపోయి ఉన్నది. తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే జెండా పట్టుకున్నామో ఆ రోజు ఆగమేఘాల మీద చంద్రబాబు నాయుడు ఆ రోజు దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం శిలాఫలకం వేసి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి టైం లోపల దేవాదుల నీరు వచ్చింది. ఇదంతా తెలంగాణ ఉద్యమ ఫలితం, అంతేగాని శ్రీహరి ఫలితం అని నేను చేసిందని చెప్పి ఆయన గొప్పలు చెప్పుకోవడం కానీ ఆయన చేసింది ఏం లేదు. ఆయన ఎదుటివాడు ఏదైనా డెవలప్మెంట్ చేస్తాడు అని అంటే ఆ డెవలప్మెంట్ ఆయనకి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి ఆ ప్రాజెక్టును చేయకుండా అడ్డుకున్న వ్యక్తి. ఏది కానీ నా ద్వారా నా పేరే ఉండాలి. ఈరోజు కూడా మాకు దేవాదుల నుంచి మాకు గండి రామారావు నుంచి 104 కోట్ల నిధులతోటి మాకు ఎగువ ప్రాంతమైన మాకు వేలేరు మండలానికి నీరు వచ్చేదాన్ని ఆ రోజు కేటీఆర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు వీరంతా తీసుకొచ్చి నిధులు కేటాయించిండు. దాన్ని ఈరోజు నేనే చేస్తానని చెప్పి నేను శిలాఫలకాలు వేసుకొని చేసుకోవడం. ఆయనే ఒకటి ఏంటంటే ఆయన ఎదిగిండు, కానీ ఇలా తెలంగాణ ఉద్యమాన్ని ద్రోహం చేసిండు. ఆ రోజు ఈరోజు కేసీఆర్ను మోసం చేసిండు. రేపు పొద్దుగాల ఏంటంటే ఆయన ఒక నియంత లెక్క ఆయన కుటుంబం కోసం ఆయన చేసుకుంటాడు, అంతేకాని ఆ ప్రాంతానికి ఆయన చేసేది ఏం లేదు. ఆయన ఏదో ఇలా మాకు తెలంగాణ నేను ఎందుకు పార్టీ మారినామంటే నేను అభివృద్ధి కోసం నేను పార్టీ మారినా, కానీ ఆయన అభివృద్ధి కాదు, ఆయన బిడ్డకు టికెట్ కోసం మారిండు ఆయన, అంతేగాని మా ప్రాంతం అభివృద్ధి అయితే ఏనాడు జరగలేదు. ఇది ఆయన కనుక 40 ఏళ్ళ బట్టి అన్ని పదవులు ఉన్నాయి. ఆయనకు డిప్యూటీ సీఎం చేసిండు, ఎంపీగా చేసిండు, మంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా చేసిండు. మా కాన్సెన్స్ ఎంతో చాలా ముందు ఉండాలి. అది ఇంకా మేము అడక తిన్నట్టుగానే ఉన్నాం మేము, అంతేకాని ఆయన ద్వారా మాకు ఒరిగింది ఏం లేదు. మేము మళ్ళీ ఇంకోటి ఏంటంటే మళ్ళీ మేము అభివృద్ధి చెందాలి, మా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మా కేసీఆర్తోనే సాధ్యం. మళ్ళీ మేము ఎందుకు పార్టీ ఆ రోజు మారినామని అంటే కూడా ఇట్లాంటి దొంగలు పార్టీలోకి వచ్చారు కాబట్టి మేము పార్టీకి బయటికి పోయినాం. మళ్ళీ అదే దొంగలు మళ్ళీ అందులోకి వచ్చారు కాబట్టి మాకు అరే మేము అటుపోయినా కూడా మళ్ళీ వీడు ఎంబడే వస్తాడు కదా అని చెప్పి మళ్ళీ అందులోకి మేము ఇళ్ళకి రావడం జరిగింది.